ఆంధ్రప్రదేశ్లో జనాల దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా? కొన్ని వందల టన్నులు ఉండొచ్చు. కానీ మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ నంద్యాల కొండలు ఉన్నాయి చూసారా? ఈ కంబం కొండలు, నంద్యాల కొండలు, నల్లమల కొండలు, పక్కన మనకు బేతంచెర్ల కొండలు ఉంటాయి అనమాట. బండలు కొండలు పక్కన మనకు ఇంకా మైసూరు ప్లాటో స్టార్ట్ అయిపోతుంది. ఈ మధ్యలో ఉంది చూసారా? ఇదంతా ఎరోడ్ అయిపోయింది, బాగా నిక్షేపం అయిపోయిన ప్రాంతాలు అనమాట. ఇక్కడ అనంతపూర్ పైన, అనంతపూరు మంత్రాలయం మధ్యలో మనకు డైమండ్స్, గోల్డ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎర్రగుడి అనే ప్లేస్ ఉంటుంది, జొన్నగిరి అనే ప్లేస్ ఉంటుంది. ఇది జొన్నగిరి అనే ప్లేస్, ఓకేనా? ఇది కాకుండా ఇంకో ప్లేస్ కూడా ఉంటుంది, పగిడిరాయి అని చెప్పేసి. పగిడిరాయి కాకుండా ఇంకో ప్లేస్ కూడా ఉంది, మీకు చెప్తాను చూడండి. ఈ ఎర్రగుడి ఈ ప్రాంతాల్లో మనకు హంద్రీ నది దగ్గర గోల్డ్ ఉంది తెలుసా? ఎన్ని కేజీలో తెలుసా? కేజీలు చొప్పుడుగా టన్నుల కొద్ది అంటారే. 50 టన్నుల గోల్డ్ ఉంది తెలుసా? సంవత్సరానికి మనకు దగ్గర 400 కేజీలు సంవత్సరానికి తీసుకోవచ్చు. పర్మిషన్స్ కూడా రీసెంట్ గా ఇచ్చారు. ఐ థింక్ జియో మైసూర్ కంపెనీకి ఇచ్చారు. త్వరలో వీళ్ళు 1000 కేజీలు కూడా సంవత్సరానికి తీస్తారు. మామూలుగా గ్రామ్ ఎంత ఉంటుంది? 13,000 దాకా ఉంటుంది కదా గ్రామ్. ఒకటి ఆటుపోట్లు ఇవన్నీ చూసుకున్నట్లయితే అలాంటిది 1000 కేజీలు సంవత్సరానికి తీస్తారా అంటే ఆంధ్రప్రదేశ్ కి సంవత్సరానికి 13,000 కోట్లు రాబోతున్నాయా? ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్ప రాష్ట్రంగా అవతరించబోతుందో. అందుకోసమే ఉత్తినే అనలేదండి రాయలసీమని రతనాల సీమ అని చెప్పేసి. ఉత్తినే అనలేదు. ఎన్ని పగిడిలు, ఎన్ని బంగారాలు, ఎన్ని ముత్యాలు, ఎన్ని డైమండ్స్ ఉన్నాయి రాయలసీమలో. ఇవన్నీ ఇప్పుడు ఫామ్ అయినాయి కాదు, ఎవరో తీసుకొచ్చి పెట్టినాయి కాదు. ఈ జొన్నగుడి దగ్గర, లేకపోతే ఎర్రగుడి దగ్గర, లేకపోతే పగిడిరాయి దగ్గర, తుగ్గల దగ్గర, ఇవన్నీ కూడా గ్రీన్ స్టోన్ బెల్ట్ అంటారు. 300 కోట్ల సంవత్సరాల ముందు ఆర్కియన్ శిలా కాలంలో ఏర్పడ్డ రాళ్ళు ఇవన్నీ. తెలుసా? ఇవన్నీ ఈస్ట్ ధార్వాడ్ క్రేటర్ అంటాం వీటిని. ప్రీ క్యాంబ్రియన్ శిలలు అంటే జీవం కూడా పుట్టక ముందు శిలలు. వీటిని టోనలైట్ శిలలు అని కూడా అంటారు. ఒక ఏన్షియంట్ ఇగ్నియస్ రాయి అనమాట, ఒక అగ్నిశిల, అగ్నిపర్వతం బద్దలైపోయి ఏర్పడ్డ శిల అనమాట ఇదంతా కూడా. గ్రానడోయోరైట్ అని కూడా అంటారు ఈ శిలల్ని. ఇవన్నీ కూడా నీకు మెటమార్ఫిక్ శిలలు అంటే అవక్షేప రాళ్ళు, లేకపోతే అగ్నిశిలలు, ఇలా ఏర్పడ్డ రాళ్ళు అనమాట. అంటే అర్థం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎంత బంగారం రాబోతుందో. భూమి కింద బంగారం ఉంది. అందుకోసమే పెద్దలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ రతనాల సీమ అవుతుంది అని చెప్పేసి. సో మీరు దయచేసి రత్నాల్ని జాగ్రత్తగా వాడితే చాలు, ఖచ్చితంగా రాయలసీమ రత్నాల సీమ అవుతుంది. సో ఇలా ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాల్లో ఎటువంటి మైన్స్ ఉన్నాయో, మినరల్స్ ఉన్నాయో, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ టు యూపీఎస్సీ రేడియో. నేను మీ దినేష్ శెట్టి.